ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం తెలంగాణలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిరాహార దీక్ష చేపట్టడాన్ని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ సమర్థించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా విద్యార్థుల సమస్యలపై దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఫీజు బకాయిల కోసం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన చలో కలెక్టరేట్ కార్యాలయంలో కృష్ణయ్య పాల్గొన్నారు. లగడి కపూల్లోని కలెక్టరేట్ కు విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని జీవో నెంబర్ 9ని రద్దు చేసి పాత విధానంలోనే ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. కోట్లు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఈ జీవో నెంబర్ 9 రద్దు చేసి ఈ స్కీమ్ యథాతథంగా పాత విధానం ప్రకారమే కొనసాగించాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలు బహిష్కరించి కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు ముట్టడి చేసి ర్యాలీలు జరపడం జరిగింది. ప్రభుత్వము లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమవుతుంది. కోర్సు పూర్తి చేసిన వాళ్ళు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు చదువైపోయింది. సర్టిఫికెట్లు కాలేజీలలో ఉన్నాయి. ఇంత పేద కులాలకు స్కీమ్ పెట్టి డబ్బులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఇంటికెళ్ళి ఇస్తున్నా, మంత్రులు ఇళ్ళకి ఇస్తున్నా. మంత్రులు 100 కోట్లు సంపాదించుకుంటా పేద పిల్లల కడుపు స్కాలర్షిప్ ఇవ్వకుండా, ఫీజులు ఇవ్వకుండా జీవితాలతో చెలగాట మారుతున్నారు. ముఖ్యమంత్రి గారికి నేను మంచిగా విజ్ఞప్తి చేస్తున్నా, నీ మనసు మార్చుకో. వేదిక మీదనేమో బీసీలు చదువుకోవాలి, కలెక్టర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి అని చెప్తున్నావు. ఆచరణలో బడ్జెట్ ఇవ్వకుండా అవరోధాలు సృష్టించి బీసీలను చదువుకోకుండా కుట్ర చేస్తున్నారు. ఈ వైఖరిని మార్చుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలి. నిన్న రామచంద్రరావును అందరం విద్యార్థులు అభినందిస్తున్నారు, నిరాజనం పడుతున్నారు. రామచంద్రరావు జిందాబాద్ అంటున్నారు. ఎందుకంటారు? రామచంద్రరావు తెగించి 48 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నాడు పిల్లల కోసం. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా విద్యార్థుల కోసం దీక్షలు, ఉద్యమాలు చేపట్టాలని చెప్పి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైతే తొందర లోపల అన్ని పార్టీలను, కుల సంఘాలతో సమావేశం జరిపి రాష్ట్ర బంధుకు పిలిపిస్తాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, ఊరు వాడ విస్తరిస్తుంది. ఈ ఉద్యమం తెగించి పోరాడతాం. ఈ విద్యార్థులతో పెట్టుకున్న వాళ్ళు